హన్మకొండ నక్కలగుట్టలోని మా యొక్క ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారు ప్రత్యేకంగా హాజరై మరి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకే మా యొక్క సంఘం తరపున పూర్తి మద్దతు ఇచ్చి మా యొక్క జాతిని సంక్షేమం పట్ల కానీ ఇతర నామినేటెడ్ పదవుల పట్ల కానీ రాజ్యసభ కానీ ఇతరత్ర ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నా కూడా మరి మా యొక్క జాతిని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క జిల్లా అధ్యక్షులు కోర్ కమిటీ మెంబర్స్ అందరూ దాన్ని స్వాగతించి ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. కాబట్టి మన బీజేపీని మేము ఏ రోజు కూడా మేము యాక్సెప్ట్ చేయము. అదేవిధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే అవినీతి ప్రభుత్వం. మేము గతంలో కూడా మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా దళిత బంధు మిగతా వాళ్ళు వ్యతిరేకించిన సందర్భంలో కూడా మా అధ్యక్షుల వారు ఇట్లా అది మంచిదే, మన దళితులు బాగుపడితే మంచిదే కదా అని చెప్పేసి దాన్ని స్వాగతించితే ఆ దళిత బంధును బీఆర్ఎస్ పార్టీ బంధుగా మార్చుకొని అన్యాయం చేసిండు. ఎస్సీ సబ్ప్లాన్ మీద కూడా మేము చాలాసార్లు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పడం జరిగింది, అయినా కూడా చేయలేదు. మరి రాజ్యాంగాలను మార్చే పార్టీకి ఓట్లు వేయద్దు, మన తలరాతలు మార్చే పార్టీ మరి బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. మరి మాదిగలు కాస్తో కూస్తో ఆత్మగౌరవంతో ఉంటాను అంటే రాజకీయంగా కూడా ఆర్థికంగా ఎదుగుతారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అనే విషయాన్ని గుర్తించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ జనాభా 80 లక్షల వరకు ఉన్నటువంటి మాదిగ జనాభా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకే మీ అమూల్యమైన ఓటు వేసి మరి కావ్యను గట్టి మెజార్టీతోని అధిక మెజార్టీతోని గెలిపించాలని చెప్పేసి ఆమెను చట్టసభలో పంపితే కూడా రేపు పొద్దున వర్గీకరణ విషయంలో చర్చించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెను గెలిపించాలని చెప్పేసి మేము మా మాదిగ సామాజిక వర్గానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై పాపన్న నాయకత్వం వర్ధిల్లాలి. నా పేరు దళిత రత్న కేదాసి మోహన్ మాదిగ, నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.